హాయ్ ఫ్రెండ్స్ అండ్ విఐపీస్ ఇప్పుడు మనం చూస్తున్నామండి ఇండిపెండెంట్ హౌస్ అండి చూడొచ్చు G+1 ఉంటుంది ఇది మనకు టూ సైడ్ రోడ్ అనేది ఉండడం జరుగుతుందండి చూడొచ్చు ఇది హెచ్ఎండి లేఅవుట్ లో ఉన్నది నార్త్ అండ్ వెస్ట్ కార్నర్ బిట్ టూ సైడ్ 30 ఫీట్ రోడ్ ఉంటుంది మనకు మెయిన్ ఎంట్రన్స్ వచ్చేసి నార్త్ ఫేస్ లో ఉంటుందండి చూడొచ్చు ఇదంతా మనకు కాలనీ అండి చాలా మంచిగా ఉంటుంది బ్యూటిఫుల్ కాలనీ హెచ్ఎండి లేఅవుట్ ఇది మెయిన్ ఎంట్రన్స్ గేట్ అండి చూడొచ్చు ఎలివేషన్ హౌస్ ఎలివేషన్ ఇది మనకు ఇది డైమెన్షన్ వచ్చేసి 30x50 ఉంటుందండి నార్త్ సైడ్ వచ్చేసి 50 ఉంటుంది వెస్ట్కి వచ్చేసి 30 ఉంటుంది 167 గజాలు గ్రౌండ్ ఫ్లోర్ వచ్చేసి టోటల్ పార్కింగ్ వదిలిపెట్టేశారండి చూడొచ్చు ఇదంతా పార్కింగ్ ఏరియా మనకు ఫస్ట్ ఫ్లోర్ వచ్చేసి 2 బిహెచ్కే ఉంటుంది ఈ వీడియో పూర్తిగా చూడండి అన్ని డీటెయిల్స్ వీడియోలో చెప్తాను అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి ఫ్రీ సైట్ విజిట్ ఉండడం జరుగుతుందండి అలాగే లైక్ చేయండి ఖచ్చితంగా ఫుల్ డీటెయిల్స్ అనేది మీకు అన్ని వీడియోలో చెప్తాను చూడండి ఇక్కడ బోర్ ఇచ్చారండి మనకి ఇది నార్త్ ఈస్ట్ కార్నర్ బోర్ వస్తుంది ఇక్కడ మనకు సెట్ బ్యాక్ అనేది చుట్టూతో ఇచ్చారు ఇదంతా పార్కింగ్ వదిలిపెట్టేశారు మెట్ల కింద వచ్చేసి మనకు ఒక చిన్న వాష్రూమ్ ఇచ్చారండి ఇండియన్ వస్తుంది ఇది వాష్రూమ్ మనకు కావాలనుకుంటే కింద కూడా కట్టిస్తారండి 2 బిహెచ్కే అయితే 2 బిహెచ్కే 1 బిహెచ్కే అంటే 1 బిహెచ్కే కట్టిస్తారు మీకు ఇప్పుడైతే ఓపెన్గా ఇచ్చారు చాలా మంది టోటల్ ఓపెన్ కావాలని చాలా మంది అడుగుతున్నారండి గ్రౌండ్ ఫ్లోర్లో ఇదైతే చాలా బాగుంటుంది అసలు అలాంటి వాళ్ళకి మెయిన్ ఎంట్రన్స్ వచ్చేసి ఈస్ట్ ఫేస్ ఉంటుందండి మెయిన్ డోర్ వచ్చేసి ఈస్ట్ ఫేస్ ఉంటుంది చూడొచ్చు ఇది మనకు చుట్టూతో సెట్ బ్యాక్ ఉంటుంది లాస్ట్కి వచ్చేసి మనకు కామన్ వాష్రూమ్ ఇచ్చారు గల్లీలో మెయిన్ డోర్ వచ్చేసి టేక్ వుడ్ డోర్ అండి వాల్కి అయితే టైల్స్ వేశారు చూడొచ్చు ఇది హాల్ పైన ఫాల్ సీలింగ్ డిజైన్ ఇచ్చారు ఇంకా పెయింటింగ్ వర్క్ అనేది పెండింగ్ ఉందండి పెయింటింగ్ అనేది మీకు నచ్చినట్టు వేసిస్తారు ఫ్లోరింగ్ వచ్చేసి టైల్స్ వేశారు 85 టైల్స్ వేశారు విండోస్ వచ్చేసి యూపీవీసీ విండోస్ ఇచ్చారు చూడొచ్చు కన్స్ట్రక్షన్ అయితే చాలా బాగుందండి మంచిగా కన్స్ట్రక్షన్ చేశారు క్వాలిటీ మెటీరియల్ యూజ్ చేశారు ఇక్కడ టీవీ పెట్టుకోవడానికి ఇచ్చారు స్పేస్ నార్త్ సైడ్ కూడా ఒక డోర్ ఇచ్చారు ఇదని మనకు డైనింగ్ ఏరియా అండి ఓపెన్ కిచెన్ వస్తుంది చూడొచ్చు ఇది కిచెన్ కూడా స్పేసియస్గా పెద్దగా వచ్చిందని చూస్తున్నారు కదా కిచెన్ పక్కన మనకు ఒక పూజా రూమ్ ఇచ్చారు ఇది పూజా రూమ్ చూడొచ్చు ఈ హౌస్ కావాలనుకున్న వాళ్ళు స్క్రీన్ పై నెంబర్ కాల్ చేయండి అన్ని డీటెయిల్స్ కూడా చెప్తాను చూడొచ్చు ఇది కిచెన్లో సెల్ఫ్లు కూడా ఇచ్చారండి కబోర్డ్స్ చేయించుకుంటే ఇంకా బాగుంటుంది ఇది డైనింగ్ ఏరియా ఇక్కడ వచ్చేసి వాష్ ఏరియా ఇచ్చారండి వాషింగ్ మిషన్ పెట్టుకోవచ్చు మనం ఈ గల్లీలో ఈ బాల్కనీ ఇచ్చారు మనకు వాషింగ్ మిషన్ పెట్టుకోవడానికి ఇక్కడ వచ్చేసి మనకు హ్యాండ్ వాష్ చేసుకోవడానికి వాష్ బేసిన్ వస్తుందండి ఇది 2 బిహెచ్కే ఉంటుంది ఫస్ట్ ఫ్లోర్లో చూడొచ్చు ఇది మాస్టర్ బెడ్రూమ్లో అటాచ్డ్ వాష్రూమ్ వస్తుంది బెడ్రూమ్స్ కూడా స్పేసియస్గా పెద్దగా వచ్చాయండి 167 గజాలు ఇది 15x30 డైమెన్షన్లో ఉంటుంది నార్త్ వెస్ట్ కార్నరు ఇది వెస్టర్న్ వస్తుందండి ఈ హౌస్ వచ్చేసి హెచ్ఎండి లేఅవుట్లో ఉంటుంది గేటెడ్ కమ్యూనిటీ అండి అన్ని 40 ఫీట్ 30 ఫీట్ రోడ్స్ ఉంటాయి పార్కులు ఉన్నాయి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఉంది మున్సిపల్ వాటర్ కూడా వస్తాయండి ఇందులో మున్సిపల్ వాటర్ కూడా వస్తున్నాయి ప్రజెంట్ డే బై డే మన ఈ వెంచర్ పక్క నుంచే బస్సు వెళ్ళే రోడ్ ఉందండి వెంచర్ కానుకొనే ఉంటుంది 100 ఫీట్ రోడ్ అక్కడ నుంచి మనకు బస్ ఫెసిలిటీ కూడా ఉన్నాయి ఎవ్రీ 1 అవర్కి దిల్సుఖ్ నగర్ సికింద్రాబాద్ నుంచి గౌరెల్ వెళ్ళే బస్సులు వెళ్తాయండి వెంచర్ పక్క నుంచి జస్ట్ వాకబుల్ డిస్టెన్స్లో ఉంటుంది చూడొచ్చు ఈ హౌస్కి 80% లోన్ కూడా వస్తుందండి లోన్ కూడా మేమే ఇప్పిస్తాం కావాలంటే ఇంకా చిన్న చిన్న వర్క్స్ అనేవి పెండింగ్ ఉన్నాయి టోటల్ వర్క్స్ అనేవి కంప్లీట్ చేసి ఇచ్చేస్తారు మీకు బ్యాంక్ లోన్ ఎవరికైనా సివిల్ ప్రాబ్లం ఉన్నా ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా మేము బ్యాంక్ లోన్ అనేది ఇప్పించడం జరుగుతుందండి ఇది హౌస్ వచ్చేసి గౌరెల్లి దగ్గర వస్తుందండి నాగోల్ నుంచి లోపలికి రావాలండి నాగోల్ బండ్లగూడ నుంచి లోపలికి వస్తే మీకు ఈ వెంచర్ అనేది ఉంటుంది చూడొచ్చు చుట్టుపక్కల అన్ని హౌసెస్ ఉన్నాయి నాగోల్కు ఒక 10 కిలోమీటర్స్ ఉంటుంది 12 కిలోమీటర్స్ వరకు వస్తుంది ఇంకా డౌట్స్ ఉంటే కాల్ చేయండి థ్యాంక్ యూ